4 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ స్కోర్ 25కి ఒక వికెట్ అయితే పడింది. 4 ఓవర్లకి వాళ్ళు బాల్ టు బాల్ బాగానే ఆడేశారని చెప్పి ఉమ్మగడికి ఇచ్చి కొంచెం డాటలు పెట్టిద్దాం అనుకున్నాం. కానీ ఉమ్మగడికి కూడా ఓవర్ కి 10 రన్లు అయితే కొట్టేశారు. ఇంకా ఎవరి వల్ల ఆపడం అవ్వట్లేదని చెప్పి నేనే బౌలింగ్ వచ్చేసాను భయ్య. వాళ్ళకైనా పర్లేదు, చాలా డీసెంట్ గా కొట్టారు. నాకైతే బ్యాట్ తిప్పి తిప్పి కొట్టేశారు భయ్య. నా ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి నా ఓవర్ కి నేను 13 రన్లు అయితే ఇచ్చాను. వాళ్ళు 6 ఓవర్లు ముగిసే సమయానికి 48 పరుగులు చేసి ఒక వికెటే కోల్పోయారు. ఎలాగైనా ఈ పార్ట్నర్షిప్ బ్రేక్ చేయాలని చెప్పి మా కెప్టెన్ గౌస్ గడికి అయితే బౌలింగ్ తీసుకొచ్చాడు. అలాగే గౌస్ గడి ఓవర్ 8 ఇచ్చి ఇంకో వికెట్ అయితే తీసేశాడు. 7 ఓవర్లు ముగిసే సమయానికి వాళ్ళ స్కోర్ 56కి 2 వికెట్లు పడితే ఉమ్మగడికి మళ్ళీ బౌలింగ్ ఇచ్చాం భయ్య. ఈసారి కూడా ఉమ్మగడికి 10 రన్లు తగిలే, కానీ ఈసారి ఆడికి ఒక వికెట్ కూడా వచ్చింది. 9వ ఓవర్ నేను వేయడానికి వస్తే ఆ భయ్య మళ్ళీ కూడా బ్యాట్ తిప్పి కొట్టేద్దాం అనుకున్నాడు. ఈసారి అన్న టెక్నిక్ నాకు అర్థమైపోవడం వల్ల అన్నకి ఇంకా బౌన్సర్లు గుద్దాను భయ్య. ఇంకా ముట్టుకునైనా ముట్టుకోలేకపోయాడు నా బాల్. 9 ఓవర్లు ముగిసే సమయానికి వాళ్ళ స్కోర్ 71కి 4 వికెట్లు అయితే పట్టాయి భయ్య. లాస్ట్ ఓవర్ స్వామికి అయితే ఇచ్చామన్నమాట. ఇంకా లాస్ట్ ఓవర్ వేయడానికి స్వామి అయితే వచ్చేసాడు. స్వామి అయితే చాలా సూపర్ బౌలింగ్ చేశాడు భయ్య. లాస్ట్ ఓవర్ లో జస్ట్ 5 రన్లు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళైతే 10 ఓవర్లకి 76 అయితే చేశారు. మేము 77 కొడితే ఈ మ్యాచ్ అయితే గెలిచేస్తాం.